ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరూ ఎక్కడైనా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, శుభగడియలు ప్రారంభం. ఈ సాయి మాటను నమ్మితే తప్పకుండా నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా విని ఆలకించని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరి కొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఎలాంటి కష్టాలు సమస్యలు ఉన్నా కూడా నాకు కామెంట్ అయితే రాయండి. నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా దానికి తగినటువంటి అర్చన అయితే లేదా ప్రేరిత చేయిస్తాను. బాబాగారి సందేశాన్ని వినేకన్నా ముందు చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు. ఎలాంటి ప్రయోజనం లేక ఎంతో బాధపడుతూ ఉంటారు. కానీ ఈ గురువు గారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా 100% పరిష్కార మార్గం లభించిందండి. చాలా నమ్మకమైనటువంటి గురువు గారు. ఎటువంటి సమస్యలు ఉన్నా సరే 100% పరిష్కార మార్గం లభిస్తుంది. వీరి నెంబర్ వచ్చేసి 8886784446. ఫోన్ ద్వారానే మీకు జ్యోతిషం చెప్తారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, ఇంకా ఎలాంటి సమస్య ఉన్నా సరే మీకు గురువు గారికి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఇదనమాట. పైన స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కు ఫోన్ చేసి సమస్యను ఉన్నట్లుగా చెప్పుకోండి. సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజలు కానీ లేదా పరిహారాల రూపంలో కానీ చాలా చక్కగా వివరిస్తారు. మరియు పరిస్థితి మరియు పురుష వశీకరణం కూడా చేస్తారు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం మీకు తప్పకుండా లభించేలాగా చేస్తారండి. గురువు గారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేసి మీ సమస్యను ఉన్నట్లుగా చెప్పుకోండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందాం. మరి శుభగడియలు నీకు రాబోతున్నాయి. తప్పకుండా ఈ సాయి మాటను నమ్మితే కనుక పూర్తిగా విని ఆలకించు. నీకు మంచి సమయం రాబోతుంది. నీవు ప్రాణంగా ప్రేమించినటువంటి నీ బంధం కావచ్చు, లేదంటే ఒక మంచి సమయం రాబోతుందని నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? నిన్ను ఇష్టపడే నీ శ్రేయోభిలాషులు కావచ్చు. ఇంకా అర్థం చేసుకో, నీకు మంచి శుభవార్త రాబోతున్నాయని, కష్టకాలం నుండి నీకు విముక్తి లభిస్తుందని ఇప్పటికైనా తెలుసుకో. చూడమ్మా, చాలా రోజుల నుండి అడిగి నన్ను విసిగి చెంది, బాబా నీకు నా మీద కాస్త అయినా దయ కలగడం లేదు, నేను ఎంత బాధపడుతున్నానో చూస్తూ కూడా నువ్వు ఎందుకు నా సమస్యకు పరిష్కారం ఇవ్వడం లేదని ప్రతిరోజు కూడా నన్ను మోకరించి మరీ ప్రశ్నిస్తూ ఉన్నావు కదా. ఈరోజు నేను నీకు ఒక మంచి సమయాన్ని అలాగే సహాయాన్ని వినేటువంటి అవకాశాన్ని ఇవ్వబోతున్నాను. మంచి అవకాశాన్ని చెప్పేందుకు అందిపుచ్చుకొని నా మాటను కొట్టి పారేయకుండా నేను చెప్పే మాటను ఆలకించు. నీ సమస్య ఏమిటో, నీ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గం ఏమిటో ఈ బాబాకు తెలియదని కాదు, నాకు అన్నీ తెలుసు. కానీ నీకు మంచి సమయం రావాలని, నీవు ఎదురు చూసేటువంటి శుభవార్త చెవులారా నీవు విని ఆనందించాలని, నీవు ఆనందిస్తూ ఉంటే చూస్తూ నేను కూడా ఉండాలని నాకు మాత్రం ఉండదా? ఎందుకంటే నన్ను తండ్రిగాను గురువుగాను భావించి ప్రతి మాట కూడా నాతో పంచుకుంటూ ప్రతి కష్టాన్ని నాతో చెప్పుకుంటూ ఉన్నటువంటి నీవు సంతోషంగా ఆనందంగా ఉండి చూడాలని ఈ బాబాకు మాత్రం ఉండదా అని అనుకుంటున్నావు కదూ. చూడమ్మా, నిన్ను ఎవరైనా కానీ విడిచిపెట్టవచ్చేమో, కానీ ఈ ప్రపంచంలో ఎవరైనా నిన్ను మోసం చేయవచ్చేమో, కానీ నువ్వు నమ్ముకున్నటువంటి నీ బంధం నీకు ఎప్పుడు కూడా అపనమ్మకంగా కానీ అధైర్యాన్ని కానీ ఇవ్వడం లేదంటే మధ్యలోనే నీ చేతిని విడిచిపెట్టడం కానీ ఎప్పటికీ చేయదు. ఎందుకంటే ఒకసారి నన్ను నమ్మి ఒక్కసారి నా నామాన్ని స్మరించిన, లేదంటే నాతో పాటు నీవు ప్రయాణం కొనసాగించిన జీవితంలో నీవు తిరిగి పొందలేనటువంటి ఆనందాన్ని, మనసులో ఉన్నటువంటి సంకోచాలను, నీకు ఇప్పటి వరకు పొందలేనటువంటి ఆనందాన్ని ఏదైనా ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం ఈ సాయికి ఉందని తెలుసుకో. ఒకసారి బాబాని పిలిచిన తర్వాత మన బంధం ఎప్పటికీ కూడా జన్మలకు కూడా తీరనటువంటి గొప్ప బంధంలా మిగిలిపోతుంటే తప్ప నన్ను ఎప్పటికీ కూడా నువ్వు ప్రశ్నించలేవు. నన్ను ఎప్పటికీ కూడా మధ్యలో విడిచిపెట్టే విధంగా నీవు ఎప్పుడూ ఉండలేవు. ఒక్కొక్కసారి నీ మనసుకు బాధ కలిగినప్పుడు అనిపించవచ్చు, అసలు బాబా ఉన్నాడా? బాబా నా కష్టాలను చూస్తున్నాడా? ఒకవేళ చూస్తే నాకెందుకు ఇలా జరుగుతుంది? సమస్య నన్ను ఎందుకు వెంటాడుతుందని నీకు అనిపించడం సర్వసాధారణం. నీకే కాదు, ప్రతి మానవుడికి కూడా అనిపించడం వింతేం కాదు. కాబట్టి నీకు కూడా అలా అనిపించింది. నేను దానికి బాధపడనవసరం లేదు, అలాగే నీపై కోప్పడడం లేదు. ఎందుకంటే నా బిడ్డల మనసు నాకు బాగా తెలుసు. వారి మనసు ఏ విధంగా వెన్నెలాగా కరిగిపోతుందో కూడా నాకు తెలుసు. ఏ సమయంలో వారు ఏ విధంగా స్పందిస్తారో తెలుసు. ఏ విధంగా నడుచుకుంటారో కూడా నాకు తెలియనటువంటి ఈ బాబాకు నీకు కావాల్సింది ఏదో ఇవ్వలేనటువంటి అసమర్థుడని ఎప్పుడు కూడా అనుకోవద్దు. కొన్ని క్షణాలు మీకు తెలియవు, కొన్ని క్షణాలు మీకు అర్థం కావు, కొన్ని రోజులు మీకు అసలు ఏమంటే మీ మనసుకు ఏది చెప్పినా కూడా అర్థం కానటువంటి
గందరగోళమైనటువంటి ప్రశ్నార్థకమైనటువంటి జీవితంలో మీరు అర్థం కానటువంటి ఎప్పుడు కూడా పరిస్థితిలో మీరు ఉంటారు. అలాంటప్పుడు మీకు కేవలం ఆ సమస్య, ఆ కోరిక నెరవేరడం లేదని మాత్రమే తెలుస్తుంది. కానీ దానివల్ల ఎదురయ్యేటువంటి అవాంతరాలు కానీ, దానివల్ల ఎదురయ్యేటువంటి నష్టాల గురించి కానీ ఇవేమీ కూడా మీకు తెలియక ముందు రోజుల్లో ఏం జరుగుతుందనేది మీకు తెలియకపోతే ఇలా అగాధంలో పడిపోయి భగవంతుని దూషిస్తూ ఉంటారే తప్ప నిజానికి కావలసినవన్నీ ఎప్పుడు కూడా మీరు అలా ప్రవర్తించరు. మీకు ఉన్నటువంటి కష్టం మిమ్మల్ని అలా బాధించి మిమ్మల్ని అంధకారంలోకి నెట్టివేసే విధంగా చేస్తుంది. అప్పుడే మీ ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. మీరు బాధపడుతుంటే మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ఎలా ఉంటాను చెప్పండి? ఎప్పుడు కూడా అలా అనుకోవద్దండి. ఇప్పటికే మీరు ఎన్ని సమస్యలు, కష్టాలు ఎదురైనా కానీ, ఆ సమస్యల వల్ల మీరు ఎంతగా నలిగిపోయినా కానీ కాస్తైనా చిన్నపాటి ధైర్యంగా ఈ విధంగా నాకు బాబా ఉన్నాడని మీకు కాస్తైనా నమ్మకం కలుగుతుందంటే అది కేవలం నేను మీకు ఇచ్చినటువంటి ధైర్యం దానివల్లనే కదా. మీరు ఎంత కష్టం ఉన్నా కూడా ఒక్కొక్కసారి నన్ను తిట్టుకుంటూ ఉన్నా కానీ ఎప్పటికైనా మీ మనస్సాక్షిగా బాబా నాకు ఏదో ఒక సహాయాన్ని ఎప్పటికైనా అందిస్తాడు అనే ధైర్యాన్ని కలిగి ఉంటున్నారా లేదా? అలా మీకు ధైర్యాన్ని అందించినందుకు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంటుంది. చూడండి, నన్ను కూడా మీరు అర్థం చేసుకోండి. మీకు దూరమైనటువంటి బంధం, అది ప్రేమ బంధం కావచ్చు, లేదా అన్నతమ్ముల బంధం కావచ్చు, అక్క తమ్ముడు బంధం కావచ్చు, లేదా తల్లిదండ్రుల యొక్క బంధం కావచ్చు. ఏ బంధమైనా కానీ, ఏ బంధం అయితే మీరు దూరమైందని భావించి చాలా ఎక్కువగా బాధపడుతూ ఆ బంధం కోసం పరితపిస్తూ ఉన్నారో ఆ బంధం మీకోసం తప్పకుండా వెతుక్కుంటూ రాబోతుంది. మిమ్మల్ని, మీ ప్రేమను అర్థం చేసుకొని మీకోసం వారే వెతుక్కుంటూ స్వయాన వారి తప్పును తెలుసుకొని మీ దగ్గరకు రాబోతున్నారు. కాబట్టి ముందుగా ఇంతకు ముందు రోజుల్లో జరిగిపోయినటువంటి విషయాలు ఏది కూడా వారి ముందు ఏమాత్రం ప్రస్తావించకుండా వారిని అర్థం చేసుకొని ముందు జరిగినటువంటి లోటుపాట్లన్నీ కూడా ఒకసారిగా చక్కగా ప్రస్తావించుకొని ఇక నుండి అలాంటి తప్పులు మీ మధ్య ఎప్పుడు కూడా రాకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఒకరి ప్రేమను ఒకరు చక్కగా అర్థం చేసుకునే విధంగా, ఒకరి గౌరవంతో ఈ సమాజంలో నలుగురు కూడా ఏ విధంగా మిమ్మల్ని మెచ్చుకోవాలో ఆ విధంగా మెచ్చుకునే విధంగా ప్రవర్తించండి. మీకు మీరే మంచి సఖ్యతను పెంచుకొని మీ బిడ్డల కోసం ఆధారపడి ఉంటుందో ఒక్కొక్కసారి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. దేని గురించి ఎక్కువగా ఆలోచించకండి. ప్రతికూలమైనటువంటి ఆలోచనలు ఎప్పుడూ కూడా మీ మనసులోకి రానివ్వకండి. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. కష్టమైన సమస్య అయినా ఏదైనా కానీ, మీ కోరిక అయినా ఈ బాబా ఎప్పటికీ మీకు మంచి మార్గాన్ని, మంచి నడవడికను, అలాగే మీకోసం ఒక మంచి గమ్యాన్ని ఏర్పరిచి సిద్ధంగా ఉంచుతాడని మాత్రం ఎప్పటికీ కూడా మర్చిపోకండి. సంతోషంగా ఆనందాన్ని, కాలాన్ని గడపండి. మంచి శుభవార్తలు మీరు వినే విధంగా ఈ బాబా మిమ్మల్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు. సంతోషంగా ఎప్పుడు కూడా ఉంటారని నేను మరలా గుర్తు చేస్తున్నాను. ఎక్కువగా లాభదాయకంగా ఉండే విధంగా నీ పనులన్నీ కూడా క్షణాల్లో పూర్తయిపోయి మంచి లాభాలైతే నువ్వు పొందబోతున్నావు. దాని ద్వారా అధికమైనటువంటి ఆదాయం నీ చేతికి తప్పకుండా వస్తుంది. చూడమ్మా, ప్రతి క్షణం కూడా జీవితంలో నువ్వు ఇప్పటి వరకు ఎంతో కష్టపడ్డావు కదా. ఎన్నో పోరాటాలను చేశావు. నువ్వు ఈ పోరాటంలో గెలిచావు. ఇక నీకు ఇప్పటి నుంచి అన్నీ కూడా సంతోషాలని మరలా తెలియపరుస్తున్నాను. ఎప్పుడు కూడా బాధపడద్దు. జీవితంలో ప్రతి ఒక్క జీవికి కష్టాలనేటివి సర్వసాధారణం. వాటన్నిటిని అధిగమించిన నాడు జీవితం చాలా సంతోషంగా, మీకు అందంగా కూడా కనపడుతుంది. అలా కాదని ఎప్పుడు కూడా మీరు కష్టాలకు భయపడిపోయి ఇక మాకు ఈ బాధలనేటివి తప్పవు అనేటువంటి మీరు అధైర్యాన్ని ఏర్పరచుకుంటే కనుక ఇక జీవితంలో మీరు చాలా నష్టపోతారు. ఇప్పటికే ఎన్నో బాధలను అనుభవించావు, ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొన్నావు. కష్టం జీవితం ఏ విధంగా ఉంటుందనేటువంటి జీవనాన్ని నువ్వు ఇంతవరకు కొనసాగించావు. ఇక నుంచి నీకు అలాంటి రాత అనేది ఆ భగవంతుడు నీకు రాసి ఉంచలేదు. తప్పకుండా నువ్వు జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతమైనటువంటి శుభవార్తలన్నిటినీ వినబోతున్నావు. ఇక నీ జీవితం అంతా కూడా గెలుపు తప్ప ఇంకేమీ ఉండబోదు. ఎందుకంటే ఈనాటి వరకు నువ్వు అనుభవించేటువంటి నీ నరకప్రాయమైన జీవితం ఇక నీ నుండి దూరం కాబోతుంది. నీ దగ్గర కేవలం ₹1 మాత్రమే ఉంటే నీ అవసరాలు మాత్రం ₹100 సరిపడా ఉండేలా ఉంటున్నాయి కదా. మరి నీ దగ్గర ఉన్నటువంటి ఆ ₹1తో నువ్వు ఎలా ఇన్ని రోజులు నెట్టుకుంటూ వచ్చావు? ఒకసారి ఆలోచించు. చాలా అంటే చాలా ఎక్కువగా నీకు ఓర్పు, సహనం ఉండబట్టే నువ్వు ఈ విధంగా ఉన్నావు. ఆలోచించుకో. నీకు సహాయం చేయలేదని నువ్వు నా పైన ఎప్పుడు కూడా అపోహపడుతూ ఉండవద్దు. ఎందుకంటే నీ అవసరాలన్నీ కూడా నేను తీర్చేశాను. అలాగే నీకు బాగా ఓర్పు కలిగే విధంగా, నీకు అన్ని విధాలుగా మంచి ఆలోచన విధానం కలిగి ఉండేలా నేను చేశాను.
భగవంతుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టే కదా ఇప్పటి వరకు నీకు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యలన్నిటినీ నీ నుండి దూరం అయిపోయాయి. నీ దగ్గర ధనం లేకపోయినా ఇన్ని రోజులు నువ్వు కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటున్నావు కదా. నేను నీకు మంచి సహాయాన్ని అందించాను. అలాగే అది గొప్ప సందేశాన్ని నువ్వు వినేలా చేశాను. అంటే నీకు మంచి రోజులు అతి తొందరలోనే రాబోతున్నాయని అన్నమాట. నన్ను నమ్ముకున్న వారికి నేను ఎప్పుడైనా సరే మేలే చేస్తాను. నువ్వు నన్ను మర్చిపోవద్దు. అలాగే నీకు ఎలాంటి సహాయం అందించడం లేదని దిగులు చెందొద్దు. ఎటువంటి ఇబ్బందులు పడినా సరే ఇప్పటి వరకు ఎన్నో బాధలను నువ్వు అనుభవించావు కదా. ఇక రాబోతున్నటువంటి ఆనందకరమైనటువంటి రోజులకు స్వాగతం పలుకు. ఎంత పేదరికంలో ఉన్నా తిండికి బట్టకు కరవైతే నీకు ఎప్పుడు కూడా రాలేదు కదా. నేను మీకు ఎప్పుడు కూడా ఒక మంచి స్థాయిపైకి తీసుకువచ్చే వరకు నీకు ఎంతవరకు ఏం మేలు చేయగలను అంతవరకు అంత సహాయాన్ని చేస్తూనే వచ్చాను. నీ స్థితికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా మర్చిపోతున్నాను. నీకు అనంతమైనటువంటి సంతోషాన్ని, సంపదలను ప్రతి ఒక్కటి ఇవ్వబోతున్నాను. ఎంతో కొంత అంటే నీకు ఒకవేళ మంచి ధన సహాయం అందిన తర్వాత నీ వంతుగా నీకు ఎవరికైనా సరే కొంతమందికి సహాయాన్ని చేస్తావని చెప్పి అనుకున్నాను కదా. ఇప్పుడు నీతో కూడా ఆ మాటను పలికించబోతున్నాను. అంటే నీకు నువ్వుగా స్వయంగా అంటావు, బాబా నేను నా వంతుగా ఎవరికో ఒకరులకైతే ఇతరులకు సహాయం చేస్తాను, అలా చేసేందుకు కూడా నేను సిద్ధంగా ఉన్నానని నువ్వే చెప్తావు. అంటే అంతటి ధన సహాయాన్ని నువ్వు పొందబోతున్నావు. ఇక నీకు కానీ నీ కుటుంబానికి కానీ ఏ లోటు చేసుకోకుండా నీకు ఎంతైతే అవతల వారికి సహాయం చేయాలని అనిపిస్తుందో అంతే చెయ్యి. నేను చెప్పానని కాను, లేదంటే ఒకవేళ నా నుండి తప్పించుకోవాలనో నువ్వు సహాయాన్ని అయితే ఎక్కువగా చేయడం వలన, అంటే ఎక్కువగా చేయకపోతే నీకు ఏదైనా కానీ కీడు జరుగుతుందేమోనని అపోహ మాత్రం పెట్టుకోవద్దు. భగవంతుడు ఎప్పుడు కూడా తన పిల్లలకు మంచి చేస్తాడు కదా, మరి కీడైతే చేయడు కదా. కాబట్టి అంతిమంగా నీకు భవిష్యత్తులో మంచి జరుగుతుందని, నీకు ఉన్నటువంటి పేదరికం అంతా కూడా రూపుమాపి సంతోషంగా నీ జీవితాన్ని నువ్వు ముందుకు సాగుతావు. తప్పకుండా నీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఎప్పుడు కూడా జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సందేశాలను, ఎన్నో రకాలైనటువంటి మాటలను విని ఉంటావు. కానీ ఇప్పుడు వినే మాటలన్నీ చాలా చక్కగా నీ జీవితంలో ఉపయోగపడతాయి. ఈ మధ్య నీవు ఎక్కువగా చికాకుతో, కోపాలతో ఉన్నావు కదా. జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. అనవసరమైనటువంటి కోపానికి గురి అవుతూ నీ జీవితాన్ని నువ్వు బలి చేసుకుంటున్నావు. కాబట్టి నీ కోపాన్ని కాస్త నిగ్రహించుకొని వారితో కాస్త ధైర్యంగా ఎప్పుడూ కూడా ఉండు. లేనిపోని కోపతాపాలను పెంచుకొని నీ వారిని దూరం చేసుకోవద్దు. కానీ నీకు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని తెలుసుకోవాలి. కానీ సమస్య వచ్చిందని చెప్పి నువ్వు కించపరుచుకుంటూ ఉండొద్దు. నువ్వు తక్కువ చేసుకుంటూ అలాగే నీ వారిని కూడా తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నటువంటి కోపాలన్నీ కూడా వారిపై వ్యక్తం చేసి వారిని అనవసరంగా బాధ పెట్టడం సరైనటువంటి పద్ధతి అయితే కాదు. నీకు ఎన్నో సమస్యలు ఉండవచ్చు. అలాగే బయట ఎన్నో కష్ట సమయమైనటువంటి కొన్ని రోజులు కూడా ఎదురు కావచ్చు. కానీ వాటన్నిటినీ కూడా నువ్వు జయించాలే. కానీ ఇలా ప్రతిరోజు కూడా దిగులుగా నిరాశతో ఉండొద్దు. నీ పిల్లలకు మంచి చేయవలసినటువంటి నువ్వే వారికి చీదరించుకుంటూ కోపతాపాలకు గురి చేసుకుంటూ దూరం చేసుకుంటావా చెప్పు. నీ నుండి వారు ఏం నేర్చుకుంటారు? ఏదైనా కానీ మంచినే చెడైనా మీ పిల్లలు నీ నుండి నేర్చుకోవాలి. కాబట్టి సమస్య వచ్చినప్పుడు కృంగిపోవద్దు. ప్రశాంతత కలిగి ఉన్నటువంటి ఆలోచనలు చేస్తూ ఉండు. ఆ సమస్యని నుండి ఏ విధంగా దూరం చేసుకోవాలని ఆలోచించు. అప్పుడు భగవంతుని సహాయం కోరు. తప్పకుండా నీకు భగవంతుడు సహాయం చేస్తాడు. అలాగే నన్ను కాపాడు బాబా అని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో ఆ ఆలోచనలు, అలాగే నీకు ఉన్నటువంటి నీ మనసులో ఉన్నటువంటి బాధలు అవన్నీ కూడా రూపుమాపేలా బాబా నిన్ను అనుగ్రహిస్తాడు. చెడు మార్గాలు పట్టి జీవిస్తున్నప్పటికీ నిన్ను బుద్ధి చెప్పి బుద్ధి మార్చి ఇప్పుడు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చింది ఎవరు? బాబానే కదా. నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు? మరలా చెడు వ్యసనాలకు లోనవుతూ నీ కుటుంబ సభ్యులను ఏమాత్రం కూడా పట్టించుకోకుండా, కనీసం వారితో సఖ్యతగా ప్రేమగా ఉండకుండా ఎప్పుడు కూడా నీ స్వార్థం నువ్వే చూసుకోవడం మంచిది కాదు. చెడు మార్గాలన్నీ కూడా వదిలిపెట్టావు కదా. ఇకనైనా నీ జీవితాన్ని ప్రశాంతంగా ఉంచుకునేలా చేసుకో. ఒక్కసారిగా ఏది కూడా ఏ మనిషికి కూడా వచ్చేలా ఉండదు. ఏదైనా ఒక పనిని ప్రారంభించి అందులో నువ్వు గొప్ప లాభాన్ని పొందేంత వరకు నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండు. ఒక్కసారి పెద్ద లాభాన్ని పొందాలి అని నీవు కష్టాల ఊబిలో ఎప్పుడు కూడా పడొద్దు. అలాగే ఎక్కువ సమస్యల మీద పడే విధంగా చేసుకోవద్దు. భగవంతుని మాత్రం మర్చిపోవద్దు. అలాగే నీ కష్ట సమయంలో మరలా చెడు వ్యసనాలకు లోనవద్దు. ఏదైతే
ఏ పని అయితే ఎంచుకుంటావో ఆ పని మీద పూర్తిగా ధ్యాస పెట్టు. నువ్వు విజయం సాధించేంత వరకు కష్టపడు, పోరాడు. నీకు ఏదో ఒక రోజైతే భగవంతుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఇప్పటి వరకు నువ్వు ఓర్పుగా ఉన్నావు కదా, ఎందుకంటే జీవితం ఎప్పుడు కూడా ఒకేసారి నీకు అదృష్టాన్ని అయితే తెచ్చిపెట్టే విధంగా సహాయం చేయాలి. చిన్న చిన్న నీ శ్రమను నువ్వు చేస్తున్నటువంటి పనులను బట్టి భగవంతుడు నీకు అవకాశాన్ని ఇస్తాడు. అప్పుడు నిన్ను ఏ అవకాశాన్ని పొందుతావు? మంచి వాళ్ళకి ఎప్పుడైనా కానీ అన్యాయం జరుగుతుంది, చెడ్డ వాళ్ళకి మాత్రం మంచి జరుగుతుంది అనే అపోహతో ఉన్నావు. ముందు ఆ అపోహ నుండి బయటపడు. అన్నీ ఉన్నవారికి భగవంతుడు అన్నీ అందిస్తాడని ఎప్పుడు అనుకోవద్దు. లేని వాళ్ళను భగవంతుడు ఎప్పుడు కూడా గమనిస్తూ ఉంటాడు. లేని వాళ్ళను పట్టించుకోను అంటూ నా మీద నిందలు వేయవద్దు. నీ పాపం పాపకర్మలు ఇంకా పెంచుకుంటూ ఉండవద్దు. నువ్వు చేసుకున్నటువంటి కర్మలను బట్టే నీ ఫలితాలు వస్తాయి. ముందు మీరు చేస్తున్నటువంటి పనులు ఎలా ఉన్నాయో తెలుసుకొని వాటిని మార్చుకోవడానికి ప్రయత్నిస్తే మీరు అనుకున్నవన్నీ కూడా చక్కగా జరిగి మీరు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. నీ మనసు తీరును బట్టే విధంగా అర్థం చేసుకునే విధంగా నీకు ఉండాలి. నేను నీకు కనిపించినప్పుడు తేలికైనటువంటి అలాగే ఆనందకరమైనటువంటి సంతోషకరమైనటువంటి భావన నువ్వు ఏర్పడుతుంది నీకు. ఇకపై నీ జీవితంలో సంతోషంగా నువ్వు గెలుపు బాట పట్టబోతున్నావు. సో విన్నారు కదండి, బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా ఎలాంటి కష్టాలు, సమస్యలు, ఇంకా బాధలు ఉన్నా కూడా నాకు మర్చిపోకుండా కామెంట్ అయితే రాయండి. నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా తప్పకుండా మీ పేర్లు చదివి నేను ప్రేయర్ అయితే చేస్తాను. రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాగారి ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఎల్లవెల్లలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.